అందరికీ నా నమస్కారాలండి. కాకతీయ యూనివర్సిటీ అండ్ శాతవాహన యూనివర్సిటీ సెమ్ 2 ఎవరైతే డిగ్రీలో సెమ్ 2 ఇంగ్లీష్ ఎవరైతే చదువుతున్నారో, వారికి వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. యూనిట్ 3లో గనక మీరు గమనించినట్లయితే వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ క్వెషన్ పేపర్‌లో కూడా దీనికి సంబంధించి మార్కులైతే ఉన్నాయి. ఇదిగోండి దీనికి సంబంధించి ఏందంటే 6 మార్కులున్నాయి. 6 మార్కులు వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌కి ఉన్నాయి. అవి మనం ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు చూద్దాం. ఈ వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్ అనేవి యూనిట్ 3లో మీరు గమనించొచ్చు. ఇవి వచ్చేసి 6 మార్కులకి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకుందాం. ఎలా ఇస్తారనేది ముందు చూద్దాం. ఇవి వచ్చేసి ఈ విధంగా ఇస్తారండి. మనకొచ్చేసి అదిగోండి హి వాస్ అరెస్టెడ్ ఫర్ టేకింగ్ సమ్‌వన్ ఎల్సెస్ పర్సన్ థింగ్స్ వితౌట్ పర్మిషన్. చూడండి ఇంత పెద్దదుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకుంది. అంత పెద్దదుంది. కాబట్టి అంత పెద్దదాన్ని మనం సింపుల్‌గా ఒకే ఒక పదంలో రాసేయొచ్చు. ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం మనమైతే ఎట్లా రాయాలి ఏంటనేది. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ మొత్తం పదానికి సింపుల్‌గా మనం ఇక్కడ స్టీలింగ్ అని రాస్తే సరిపోతుంది. అంటే దొంగతనం చేయడం. టేకింగ్ సమ్‌వన్ ఎల్సెస్ పర్సన్స్ థింగ్ వితౌట్ పర్మిషన్. ఒక పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ వస్తువుల్ని తీసేసుకుంటే మన దగ్గరే ఉంచేసుకుంటే ఏమవుతుంది? అది దొంగతనం అవుతుంది. ఐ వాజ్ ఏబుల్ టు బీ ఆఫ్ సర్వీస్ టు మై టీమ్ మెంబర్స్ సో దట్ హి మెట్ హిస్ డెడ్‌లైన్. ఇక్కడ టు బీ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం గనక చూసుకుంటే ఇది అర్థం ఏంది? టు బీ ఆఫ్ సర్వీస్ అంటే వాడికి సాయం చేస్తే అనేసి అర్థం. ఈ మొత్తం ఫ్రేజ్‌కొచ్చేసి సింపుల్‌గా మనం అసిస్ట్ అని రాస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇస్తారు. వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్ రాయమంటారు. ఇప్పుడు ఈ మొత్తానికి మనం ఏం చేసాం? సింపుల్‌గా స్టీలింగ్ అని రాసేసాం. అలానే బీ ఆఫ్ సర్వీస్‌కి అసిస్ట్ అని రాసాం. తర్వాత ద డైరెక్టర్ కేర్‌ఫుల్లీ లుక్డ్ ఓవర్. ఇప్పుడు ఈ కేర్‌ఫుల్లీ లుక్డ్ ఓవర్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి. మనం సింపుల్ వర్డ్‌లో రీప్లేస్ చేయాలి. ఏం రాయొచ్చు? ఇన్స్పెక్టెడ్ అని రాయొచ్చు. పరిశీలించారు అనేసి రాసేయొచ్చు. అండ్ ప్రెడిక్టెడ్ ఇన్ అడ్వాన్స్. దీన్ని ఎట్లా రాయొచ్చు? వి ప్రెడిక్టెడ్ ఇన్ అడ్వాన్స్ ద కరెంట్ బిహేవియర్ ఆఫ్ ఎకానమీ. ముందుగానే ఎటు పోతుందో ఈ ఎకానమీ మేము ప్రెడిక్ట్ చేసాం. దీన్నే ఫోర్‌కాస్ట్ అనే పదంతో సింపుల్‌గా ఫోర్‌కాస్టెడ్ అవుతుంది. ఇక్కడ ఏందంటే V2 ఉంది కాబట్టి ఫోర్‌కాస్టెడ్ అవుతుంది. ఆ విధంగా మనమైతే రాయాల్సి ఉంటుంది. యూ కుడ్ మేక్ ఈజియర్ ద ప్రాసెస్ బై షేరింగ్ ఆన్ మేక్ ఈజియర్. దీన్ని సింపుల్‌గా ఒకే ఒక పదం రాయొచ్చు. అదేందంటే ఫెసిలిటేట్ అనేటటువంటి సింపుల్‌గా ఒకే ఒక పదంతో అంటే సులభం చేయడం. పనిని సులభం చేయడం. వీటన్నిటిని తెలుగుని మనం చూస్తాం. అండ్ హి వర్క్డ్ ఔట్ ఎ న్యూ ప్లాన్ ఫర్ అవర్ సేల్స్ స్ట్రాటజీ. అంటే కొత్త ప్లాన్‌ని కనుగొన్నాడు. ఈ మొత్తానికి మనం సింపుల్‌గా కనుగొన్నాడు అన్నదాన్ని డివైజ్డ్ కొత్త పద్ధతిని ఇతను తీసుకొచ్చాడు. ద ఐటీ డిపార్ట్మెంట్ షుడ్ బి ఏబుల్ టు మేక్ క్లియర్ అనేది ద ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటి? ఈ మొత్తానికంటే క్లారిఫై అనేది ఒక్కటి రాస్తే సరిపోతుంది. క్లారిఫై ఈ విధంగా. ఏ పీరియడ్ ఆఫ్ రిపేర్, రినోవేషన్ అండ్ అడ్జస్ట్‌మెంట్. దీన్నేమంటారు అంటే రీకన్‌స్ట్రక్షన్ అంటారు. ఈ మొత్తం ఫ్రేజ్, ఈ మొత్తం సెంటెన్స్ చెప్పే బదులు మనం ఏం చేయొచ్చు? రీకన్‌స్ట్రక్షన్ అనేటటువంటి పదాన్నైతే వాడొచ్చు. తర్వాత టు క్రిటికల్లీ ఎస్టిమేట్ ద వాల్యూ. ఈ మొత్తాన్ని ఏం చేయొచ్చంటే ఇవాల్యుయేట్ అనేటటువంటి పదాన్ని వాడొచ్చు. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇవాల్యుయేట్ సింపుల్‌గా. ఇక్కడ వాల్యూ ఉంది. ఏముంది? ఇక్కడ ముందు ఈ పెట్టడం. ఇక్కడ ఏటీ రాస్తే ఇవాల్యుయేట్ వస్తుంది. ఇవాల్యుయేట్. తర్వాత ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ ఆన్ మై వర్క్. ఓకే. ఏంది? హిస్ కెరీర్ హాస్ హాడ్ ఎ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్. ఈ మొత్తాన్ని కలిపి ఒకే ఒక పదం రాయాలి. ఏం రాయొచ్చు? సింపుల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మనం రాస్తే సరిపోతుంది. ఇన్‌ఫ్లూయెన్స్ ప్రభావితం చేసింది. ఈ విధంగా రాయాలి. ఇలాంటివి మనం చూద్దాం అనమాట. ఎలా ఇస్తారు ప్రశ్నలు అనేది చూసాం. ఇప్పుడు మనం చూద్దాం. ఏబుల్ టు చేంజ్ టు న్యూ సరౌండింగ్స్ ఆర్ ఫర్ ఏ న్యూ పర్పసెస్. కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారేటటువంటి దాన్ని ఏమంటారంటే అడాప్టబుల్. హి ఈజ్ అడాప్టబుల్ అంటే కొత్త పరిస్థితులు ఏదైనా వస్తే దానికి తగ్గట్టుగా మారిపోతాడు అనేటటువంటి అర్థం. ఈ మొత్తాన్ని బదులు సింపుల్‌గా అడాప్టబుల్ అనేది రాయొచ్చు. వర్తీ ఆఫ్ బీయింగ్ డిపెండెడ్ ఆన్.
అంటే అతన్ని నమ్మొచ్చు. నమ్మదగిన వ్యక్తి అతను. రిలయబుల్ అన్నమాట. తర్వాత వర్తీ ఆఫ్ బీయింగ్ ట్రస్టెడ్. అతని మీద ఆధారపడొచ్చు అంటే రిలయబుల్. నమ్మొచ్చు అంటే ట్రస్ట్ వర్తీ, విశ్వసనీయుడు అతను. ఈజ్ అ ట్రస్ట్ వర్తీ అంటే అతను విశ్వసనీయుడు. ఈజ్ రిలయబుల్ అంటే నమ్మదగినోడు. మనోడే, ఎక్కడా చెప్పడు. కాబట్టి నమ్మదగినోడు. ట్రస్ట్ వర్తీ, ఏదైనా పని అప్పచెప్తే ఖచ్చితంగా చేస్తాడు. మెథడికల్ ఇన్ ఫంక్షన్ అంటే ఆర్గనైజ్డ్, వ్యవస్థీకృతమైన. ఇది మీకు సెంటెన్స్లో కనబడితే దాన్ని మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పదంతో దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. షోయింగ్ కీన్ అటెన్షన్ టు డీటెయిల్. ప్రతి చిన్న దాన్ని కూడా అత్యంత జాగ్రత్తగా, ప్రతి పనిని జాగ్రత్తగా ఆచి తూచి చేసే మెటిక్యులస్ అంటారు. ఈజ్ మెటిక్యులస్ అంటే అంత సునాయాసంగా వదిలిపెట్టాడు. ప్రతిది పొల్లు అక్షరం అన్ని కూడా జాగ్రత్తగా చూస్తాడు అనేసి అర్థం అనమాట. షోయింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్. జ్ఞానం ఉన్నోడు, నైపుణ్యం ఉన్నోడు అతన్ని ఏమంటారంటే ప్రొఫిషియంట్ అంటారు. దిట్టగా ఆ రంగంలో అతను దిట్ట, నైపుణ్యం ఉన్న వ్యక్తి అని అర్థం. క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ టైం వెల్. ఉన్న సమయాన్ని చాలా చక్కగా వాడేవాడిని ఎఫిషియంట్ అంటారు. హీజ్ ఎఫిషియంట్ అంటే సమర్థమైన వాడంటే ఇచ్చిన సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడేవాడు. వన్ హూస్ కెరీర్ ప్రోగ్రెస్ ర్యాపిడ్లీ. అసలు లీప్స్ అండ్ బోన్స్గా అసలు చాలా వేగంగా వెళ్ళిపోతాడు. అతన్ని గో గెటర్ అంటారు. అంటే పోయి సాధించుకొని వస్తాడు అనమాట. ఏదైనా చేస్తాడు, దానికోసం ఎంతకైనా దిగిస్తాడు. అలాంటి వ్యక్తిని గో గెటర్ అంటారు. వన్ హూ రూల్స్ అండ్ గైడ్స్ అదర్ లీడర్. నాయకుడు రూల్ చేస్తాడు అండ్ గైడ్ చేస్తాడు. మేక్ వన్ థింగ్ కంపాటిబుల్ విత్ అనదర్. ఒకదానికొకటి కంపాటిబుల్, సమన్వయం అంటారు. అంటే అవి ఒకటే పందాలో వెళ్తాయి, రెండు కలిసికట్టుగా వెళ్తాయి. అలాంటి వాటిని రీకన్సైల్ అంటారు. స్నేహంగా మారడాన్ని కూడా రీకన్సైల్ అంటారు. తర్వాత టేకింగ్ సమ్వన్ ఎల్స్ పర్సనల్ థింగ్స్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవడాన్ని స్టీలింగ్ అంటారు. దొంగతనం చేయడం అంటారు తెలుగులో. బీయింగ్ ఆఫ్ సర్వీస్ టు సమ్వన్ అంటే వాళ్ళ కింద నుండి సాయం చేయడం, అసిస్టింగ్ అంటారు. సహాయం చేయడం అనమాట. కేర్ఫుల్లీ లుకింగ్ ఓవర్ సంథింగ్. జాగ్రత్తగా పరిశీలించడం. దీన్ని సింపుల్గా కేర్ఫుల్లీ లుకింగ్ ఓవర్ సంథింగ్ వస్తే ఇన్స్పెక్టింగ్ అనే ఒక పదంతో మనం ఫిల్ చేయొచ్చు. ప్రెడిక్టింగ్ ఇన్ ఫోర్కాస్ట్. ప్రెడిక్టింగ్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందే పసిగట్టడం, ముందస్తు అంచనా వేయడాన్ని ఫోర్కాస్టింగ్ అంటారు. మేకింగ్ సంథింగ్ ఈజియర్, చాలా ఈజీ చేయడం. ఫెసిలిటేటింగ్, సులభతరం చేయడం. వర్కింగ్ అవుట్ ఏ న్యూ ప్లాన్, కొత్త ప్లాన్లు వేయడం, దాన్ని డివైజింగ్ అంటారు. రూపకల్పన చేయడం, కొత్తగా కనిపెట్టడం ఒక ప్లాన్ని, ఎట్లా అయితే వ్యాపారం చేయడంలో కొత్త ప్లాన్స్ని. మేకింగ్ సంథింగ్ క్లియర్ అంటే ఏంది? డివైజింగ్ ప్లాన్ అంటే ఇప్పుడు 50% ఆఫర్ ఇస్తాడు. 100 రూపాయలు ఉన్నదాన్ని 210 చేసి 50% ఆఫర్ ఇస్తాడు. 105 రూపాయలు అవుతుంది. అదేంటంటే ఇట్స్ అ డివైజింగ్ ఎ ప్లాన్. మేకింగ్ సంథింగ్ క్లియర్ అంటే క్లారిఫై చేయడం, స్పష్టతగా చెప్పడం. ఏ పీరియడ్ ఆఫ్ రిపేర్, రెనోవేషన్ అండ్ అడ్జస్ట్మెంట్. ఇల్లు ఉంటాయి, కొంచెం పడగొట్టే ఉంటాయి, కొట్టేసే ఉంటాయి, అండ్ మళ్ళీ సిమెంట్ పూసే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ పనులన్నిటిని రీకన్స్ట్రక్షన్, పునర్నిర్మాణం అంటారు. మొత్తం ఇదంతా రిపేరు, రెనోవేషను, అడ్జస్ట్మెంటు. రిపేర్ చేయాల్సినవి ఉంటాయి కొన్ని, అండ్ కొన్ని ఏమో రెనోవేట్, వాటిని తీసేసి కొత్తవి పెట్టాల్సి ఉంటాయి. కొన్ని అడ్జస్ట్ చేయాల్సి, అటు నుంచి ఇటుకు మార్చాల్సి ఉంటాయి. ఇవన్నీ రీకన్స్ట్రక్షన్. క్రిటికల్లీ ఎస్టిమేటింగ్ ఏదైతే ఉందో అది ఇవాల్యుయేటింగ్ అనమాట. వాల్యూ ఆఫ్ సంథింగ్ అదంతా ఇవాల్యుయేటింగ్, మూల్యాంకనం చేయడం అనేటటువంటి అర్థం వస్తుంది. హ్యావింగ్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ అంటే ఇన్ఫ్లుయెన్సింగ్, ప్రభావితం చేయడం అనేసి. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో మొత్తం సెంటెన్స్లు, ఫ్రేజ్లు బదులు సింపుల్గా ఒకే ఒక పదం పెట్టడాన్ని ఏమంటారు అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటారు. అంటే మొత్తంగా ఉన్న పదాల సమూహంలో కేవలం ఒక పదాన్ని అర్థవంతంగా జోడిస్తే దాన్ని వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటారు. అండ్ ఇదే విధంగా మీకు గనక కావాలి అనుకుంటే ఇక్కడ టోటల్ గ్రామర్ అంశాలన్నీ కూడా అదిగోండి. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ గ్రామర్ అంశాలు అన్నీ కూడా మీకు ఇక్కడ పొందుపరచబడినాయి. సెల్ఫ్ రిలయన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కూడా ఉంది. అవి అన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి. సులభంగా మీరు వచ్చేదిగోండి స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, అది కూడా డిస్కస్ చేయడం జరిగింది.
ఐ కార్డ్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయండి. ఆ ఐ కార్డ్స్ ద్వారా మీరు టోటల్ ఏవైతే గ్రామర్ విషయాలు కానివ్వండి, పాఠ్యాంశాలు అన్నీ పొందొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.